హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ అండ్ బాను వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్లో మా ఫ్రెండ్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ అయితే నన్ను మీట్ అవ్వడానికి అయితే మా ఇంటికి అయితే వస్తున్నారు. హలో ಚೆನ್ನಾಗಿದ್ಯಾ ಯಾಕೆ ಅಯ್ಯಪ್ಪ ಅಯ್ಯಬೇಡ ಸ್ವಾಮಿ ಚಿಕ್ಕಮ್ಮ ರಾ ಅಮ್ಮ ಪಿನ್ನಿಮ್ಮ ರಾ ಪಿನ್ನಿ రా 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 రా. సో ఫస్ట్ అయితే రేఖ అయితే వచ్చింది. తను నా బెస్ట్ ఫ్రెండ్. సో కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి మేమైతే కలిసి చదువుకున్నాం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ టైం తన పెళ్ళైకైతే ఇప్పుడే తనని మీట్ అవుతున్నాను. సో ఇప్పుడు పెళ్ళై తనకి పిల్లోడు కూడా. సో చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే ఎవరితోనో నేను నా హ్యాపీ మూమెంట్స్ని నా బాధని షేర్ చేసుకుంటా అంటే తనే. సో తనైతే నాకు చాలా క్లోజ్. సో చాలా మిస్ అయ్యాను తన్ని. నేను యూఎస్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడతాను. సో తనైతే వచ్చింది ఈరోజు. ఇంకా ఫస్ట్ టైం తను వచ్చింది కదా, చిన్నోడికి అయితే గిఫ్ట్ అయితే తీసుకువచ్చింది. సో గిఫ్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఏం తెచ్చిందో మీరు కూడా చూసేయండి. ఇక చిన్నోడికి అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకువచ్చింది. సో చిన్నోడికి ఒక బ్యాంగిల్స్, అలానే మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది, వాళ్ళ బాబు కూడా చైన్ అయితే తీసుకువచ్చింది. సో ఇవైతే వేసాక నేనైతే మళ్ళీ చూపిస్తాను. సో గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్స్ రేఖ. ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಬೇಬೀಸ್ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಬೈ ಬೈ ಅಮ್ಮకి వద్దంట ఇంకా తను వచ్చిన కొద్దిసేపటికి రేవతి అయితే వచ్చింది. తను కూడా నా బెస్ట్ ఫ్రెండ్. తను కూడా నా కాలేజ్ ఫస్ట్ ఇయర్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. సో తను వాళ్ళ మమ్మీ అలానే వాళ్ళ బాబు వచ్చారు. మేము ముగ్గురమే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఒకే దగ్గర అయితే చదువుకున్నాము. సో ముగ్గురం చాలా క్లోజ్గా ఉంటాము. అలానే ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళైతే రావడం కుదరలేదు. సో వీళ్ళిద్దరు పెళ్ళికి అయితే నేను వెళ్ళలేదు. అలానే ఇప్పుడు అయితే వాళ్ళిద్దరికి పెళ్ళయి పిల్లలు కూడా పుట్టారు. సో వీళ్ళకైతే ఒకే రోజు అయితే పెళ్ళయింది, సేమ్ డే మ్యారేజ్ అయింది. అలానే పిల్లలు కూడా ఒక 3 months అయితే డిఫరెన్స్ ఉన్నారు వాళ్ళిద్దరికి. కానీ చిన్నోడైతే వాళ్ళిద్దరికన్నా పెద్దవాడు. సో వీడికి 1.5 year అయితే, రేఖ వాళ్ళ బాబుకి 9 months అండ్ రేవతి వాళ్ళ బాబుకి 1 year అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా రేఖ తెచ్చిన గిఫ్ట్ అయితే వేసాము. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో వాడి చేతికి అయితే చాలా బాగా నచ్చాయి. ఇదే ఫస్ట్ టైం వాడికి బ్యాంగిల్స్ వేయడం. సో వాడి చేతికి అయితే చాలా క్యూట్గా అనిపించాయి అవి. సో వాడు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడో అవి వేసినందుకు. వాడికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. అలానే రేవతి వాళ్ళ బాబుకి కూడా చైన్ తెచ్చిండు, అది కూడా వాడికి అయితే వేసాము. సో వాడికి కూడా చాలా బాగున్నది చైన్. ఇంకా నేను రేఖ అయితే ఇక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నాము. సో ఎప్పుడు తను మా ఇంటికి వచ్చినా మేము లంచ్ అయితే చేస్తాము. కానీ రేవతి ఆల్రెడీ తినేసి లేట్గా అయితే వచ్చారు. సో తనైతే తినలేదు. ఇంకా మంచిగా కూర్చొని పిల్లలతో టైం అయితే బాగా స్పెండ్ చేస్తాం 1-2 hours. సో ఎక్కువ మేమైతే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. మా మూమెంట్స్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా నా కోసం ఇంటికైతే వచ్చారు. సో చాలా హ్యాపీ. నేను వెళ్ళి కలవడానికి అయితే కుదరలేదు వాళ్ళని. సో వాళ్ళే నా కోసం అయితే ఇంటికి వచ్చి నాతో అయితే టైం స్పెండ్ చేశారు. ఇంకా 1-2 hours టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు. సో మేము కూడా ఇక్కడికైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ముగ్గురు పిల్లలు చాలా క్యూట్గా మంచిగా ఆడుకున్నారు. టైం అయితే బాగా స్పెండ్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రేఖా అండ్ రేవతి. ఇంకా వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ అయితే మా నేబర్ రూపక్ అయితే వచ్చింది. తను కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అయితే తను కూడా వెళ్ళింది. ఇంకా బెంగళూరులో ఉన్నప్పుడు అయితే చిన్నోడైతే మంచిగా టైం అయితే స్పెండ్ చేశాడు. సో ఇక్కడ చూసారా వాళ్ళ తాత పొట్ట మీద కూర్చొని మంచిగా ఎగురుతున్నాడు. బెంగళూరు వెళ్ళిన 1-2 days అయితే వాడైతే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ మళ్ళీ అయితే మంచిగా అయితే ఆడుకున్నాడు. సో ఇప్పుడు చూస్తే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో చూడండి. సో ఇవన్నీ చూస్తుంటే నేను మా డాడీ తోటి అలానే
చిన్నప్పుడైతే పొట్ట మీద కూర్చొని అలా ఎగురుతూ ఉన్నాను. నా మెమరీస్ అన్నీ నేను ఎలా మా డాడీతో స్పెండ్ చేశానో అవన్నీ నాకు గుర్తొచ్చాయి మళ్ళీ. సో ఇప్పుడు నా బిడ్డ మా డాడీ దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడు. సో చాలా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్స్ అన్నీ చూసి. నా చైల్డ్హుడ్ అన్ని నేను గుర్తు చేసుకున్నాను. అలానే ఇక్కడికి వచ్చాక చిన్నోడికి అయితే క్రికెట్ అయితే బాగా అలవాటైంది. సో వాళ్ళ అన్న వాళ్ళు బయట క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు బాల్ ఒక చిన్న బ్యాట్ ఇస్తే ఇంకా వాడైతే బయటే ఆడుకుంటున్నాడు. అస్సలు బెంగళూరుకి వెళ్ళాక ఇంట్లోకే వచ్చేవాడు కాదు. సో లేస్తే ఇంకా బయటే ఉండేవాడు. సో వాడికి మంచిగా ఇంటి ముందు మాకు ప్లేస్ ఉంటుంది ఆడుకోవడానికి. ఇంకా అలా వెళ్ళి వాళ్ళ అన్న వాళ్ళతో కలిసి బయటే ఆడుకునేవాడు. సో బాగా ఆడి ఆడి అలసిపోయేవాడు. తిని మంచిగా పడుకునేవాడు బెంగళూరులో ఉన్నప్పుడు. సో చాలా బాగా టైం అయితే స్పెండ్ చేశాడు. స్వామి కడ్డి తిప్పుతున్నావా? నువ్వు సైడ్ రామా తిప్పమ్మా స్వామి తిప్పు. ఇంకెక్కడైతే మా బాబాయ్ వాళ్ళ అత్త అయితే వచ్చింది. తను ఎత్తుకొని ఉంటే ఇంకా మా మమ్మీ పూజ చేస్తూ ఉండే. ఇంకా అప్పుడు చిన్నోడు కడ్డీ తీసుకొని దేవుడికి అయితే ఇలా పూజ చేస్తూ ఉన్నాడు. కూర్చోవాలంట. ఇంకా చిన్నోడైతే వాళ్ళ తాత క్యాప్ దొరికితే చాలు వాళ్ళ తాత క్యాప్ పెట్టుకొని మంచిగా ఫోజులు ఇచ్చేవాడు. సో ఒకప్పుడు నేను కూడా అలా చేసేదాన్ని. మా డాడీ క్యాప్ పెట్టుకొని నేను అయితే ఫోటోలు తీయేదాన్ని. సో ఇప్పుడు వాడు కూడా అలానే చేస్తున్నాడు. సో వాళ్ళ తాత క్యాప్ కనిపించకూడదు అలా పట్టుకొని వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. ఇంక ఇంట్లో అయితే మా అక్క కొడుకుది పాండా ఉంటే అదైతే డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు చిన్నోడు. కానీ స్టార్టింగ్లో కదా వాడికైతే రాలేదు. ఇంకా నించొని డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా ఒక 4-5 డేస్ అయ్యాక మంచిగా అయితే డ్రైవ్ చేయడం నేర్చుకున్నాడు. ఇంకా వాడు అన్విక ఇద్దరు కూర్చొని అయితే డ్రైవ్ అయితే చేస్తున్నారు. ఇంకా చిన్నోడికి అయితే ఇండియాలో మనకి ఇలా బోటీలు అలానే మురుకులు దొరుకుతాయి కదా, అవి కూడా వాడికైతే తినిపించాను. సో మంచిగా తిన్నాడు అవి కూడా. చూపి అమ్మ చూపి. బోటి తింటున్నావా? ఏంటిది అది? ఏంటిది అది? ఏమైంది స్వామి దండం పెట్టుకొని వచ్చిన అన్ని బాగా చేసినా కదా, అంత పూజిచ్చి చేసి టెంకాయ కొన్ని టెంకాయ పోతే మంచిదా. ఇంకా చిన్నోడైతే వాళ్ళ అన్న అయితే బాగా మిస్ అవుతాడు స్కూల్కి వెళ్తే. సో ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాక వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వస్తారు కదా, అప్పుడైతే బయటకు వచ్చి బయట అయితే పిలుస్తారు. సోమిత్ అని పేరు పెట్టి పిలిస్తే వాడైతే ఎక్సైటెడ్ అయ్యి వాళ్ళు ఎక్కడున్నారని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. సో అంత మిస్ అవుతాడు వాళ్ళ అన్న వాళ్ళు ఇద్దరిని. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళకి బాయ్ చెప్పి అయితే వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చి డోర్ దగ్గర పిలిస్తే వీడైతే పరిగెత్తుకుంటూ వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు చూడండి. సో వాళ్ళ అన్నోళ్ళు పిలిస్తే ఎలా పరిగెత్తాడు కూడా చూడండి మీరు. వాడు ఎంత ఎక్సైటెడ్గా అయితే పరిగెత్తాడో. చూడిపోయి ఎవరు వచ్చిండ్రు? అన్నా అన్నొచ్చిందా? అన్నొచ్చిందా? ఏం శశాంక్ అన్న? అన్నా చూసారు కదా ఎంత మంచి వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు స్కూల్ నుంచి వస్తే. అలానే వాళ్ళ అన్న వాళ్ళతో అయితే టైం అయితే మంచిగా స్పెండ్ చేశాడు.
ఇంకా హన్విక కన్నయ్య అయితే మంచిగా ఆడుకున్నారు. వాళ్ళిద్దరికి జస్ట్ 1 month డిఫరెన్స్. సో అలానే ఇద్దరికి ఒకటే కావాలి. కలని కొట్టుకోలేదు, జస్ట్ వాళ్ళిద్దరు ఒక్క దగ్గర కూర్చొని మంచిగా అయితే ఇద్దరు షేర్ చేసుకొని అయితే ఆడుకున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరు అలా ఆడుకుంటుంటే. బ్యాట్ బాల్ ఆడుకోవడం, ఇలా కార్ పైన కూర్చొని ఇద్దరు మంచిగా రైడ్ చేయడం. సో వాళ్ళిద్దరికి అయితే బెస్ట్ మెమరీస్ ఇవి. ఇంకా చిన్నోడికి అయితే 14 months కదా, అన్ని రైమ్స్ అయితే చెప్తాడు కానీ మాట్లాడడం రాదు. సో అన్నీ అయితే యాక్షన్ చేస్తాడు. సో ఫైనల్లీ ఇక్కడైతే క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూడండి. Clap your hands. Clap, clap. If you happy and you know, stamp your feet. Stamp, stamp. If you happy and you know, stamp your feet. Stamp, stamp, stamp. If you happy and you know, say hooray, hooray. No papa telling lies. No papa. Open your mouth. Good job. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Good job. 5 little monkeys jumping on the bed. One fell up and bumped his head. Mommy called the doctor and the doctor said, no more monkeys jumping on the bed. Bah! The wheels on the bus go round and round, round and round, round and round. The doors on the bus go open and shut, open and shut. The wipers on the bus go swish, 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 swish. The signals on the bus go blink, 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 blink. The horn on the bus go beep, 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 beep. The babies on the bus go wah, 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 wah. The mommies on the bus go shh, 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 shh. The motor on the bus go vroom, 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 vroom. Good job. Clap, clap, clap. Good job. అది చెప్పలేదు, నన్ను మర్చిపోయినా. The people on the bus go up and down, up and down. అది చెప్పలేదని వాడే చేస్తుండు. Good job, నాన్న. Clap, clap. Nose. Where is your teeth? Teeth. Tongue. Tongue. Hands. Hands. Legs. Legs. Legs, say. Legs. Legs. Ears. 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 No. Ears. Ears. Hair. Hair. Wow. Good job. Good job. పప్పేసి బువ్వేసి నెయ్యేసి కలిపి 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 అన్నకు పెట్టు, అన్నకు పెట్టు. గుడ్. చూశారు కదా చిన్నోడు ఎంత మంచిగా అన్ని రైమ్స్ అయితే చెప్పాడు. సో అందరినీ కూర్చోబెట్టుకుని ఇలా రైమ్స్ అయితే చెప్పాడు. అందరూ అయితే ఫస్ట్ టైం వినడం. సో వాళ్ళందరూ షాక్ అయ్యారు, వీడు ఇంత మంచిగా చెప్తున్నాడు ఏంటి అని. సో చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళు కూడా. సో చూశారు కదా, ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.